నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మైనర్ పిల్లలు తల్లి వద్ద ఉండాలా, తండ్రి వద్ద ఉండాలా? సో మిత్రులారా, గుజరాత్ ప్రాంతంలో ఒక కేసులో జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే కింజాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ అనే కేసు ఇది. ఈ కేసులోని సారాంశం ఏంటి అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా విడిపోయారు. పిల్లలు తల్లి వద్దే ఉంటున్నారు. పిల్లలందరూ మైనర్లే. సో తండ్రికి కూడా పిల్లల మీద ప్రేమ ఉంటుంది, పిల్లల మీద హక్కులు కూడా ఉంటాయి. కానీ 5 సంవత్సరాల లోపు పిల్లలు తల్లి వద్దే ఉండాలని మన దేశంలో ఉన్నటువంటి హిందూ గార్డియన్షిప్ యాక్ట్ చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. సో తల్లి వద్దే పిల్లల పెంపకం కొనసాగుతుంది, తల్లి వద్దే పిల్లలు చదువుకుంటున్నారు. తండ్రి ఒకరోజు సడన్గా ఇంట్లోకి చొరబడి తన పిల్లలు తనకు కావాలని తల్లి ముందే తన పిల్లలను తీసుకెళ్ళిపోయాడు. తన పిల్లలను తీసుకెళ్లాడని, అక్రమంగా నిర్బంధించాడని, తన పిల్లలు తనకు కావాలని చెప్పి ఆ తల్లి ఏం చేసింది అని అంటే హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేసింది. సో దీని మీద విచారణ జరిపినటువంటి హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది. మైనర్ పిల్లలు, 5 సంవత్సరాల లోపు పిల్లలు, బాలురు లేదా బాలికలు ఎవరైతే ఉన్నారో బాధ్యత కలిగినటువంటి తల్లి ఉన్న సందర్భంలో ఆ మైనర్ పిల్లలు తల్లి వద్దే పెరుగుతారు. వాళ్ళకి తల్లే మొదటి గార్డియన్ అవుతుంది. ఒకవేళ తల్లి కనుక బాధ్యత రహితంగా జీవనం కొనసాగిస్తుందని భర్త నిరూపించగలిగితే ఆ సందర్భంలోనే తండ్రికి అప్పగించే అవకాశం ఉంటుంది. అంటే తల్లి వేరే వ్యక్తులతో ఇల్లీగల్ ఎఫర్ పెట్టుకున్నా, తల్లి వేషవృత్తిలో ఉన్న, ఇలా రకరకాల చర్యలు, అక్రమ చర్యలు, ఇల్లీగల్ చర్యలు చేస్తున్న క్రమంలో ఆ పిల్లల పెంపకము ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలోనే తండ్రి వద్ద మైనర్ పిల్లల పెంపకం అనేది కొనసాగుతుంది. సో ఈ కేసులో తండ్రి బలవంతంగా ఆ పిల్లలను తీసుకెళ్ళడం అనేది అక్రమ చర్య కాదు, చట్ట విరుద్ధం కాదు. కానీ ఆ తండ్రి చట్ట ప్రకారంగా న్యాయస్థానం ద్వారా ఆ పిల్లలను విజిటింగ్ రైట్స్కో లేకపోతే అతను తన పిల్లలను తను చూసుకోవడం కోసమో హక్కులను కలిగి ఉన్నాడు. కాబట్టి వాటి ద్వారా అంటే న్యాయస్థానం ద్వారా ముందుకెళ్ళడం మంచిదని, ఆ పిల్లలను తల్లికి అప్పగించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మిత్రులారా, ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలను పుస్తకం తీసుకొచ్చాము. సో ఈ బుక్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.